శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ కూడా ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. ఆ శ్రీయప్పదైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క నిర్హేతుకమైనటువంటి కృప వల్ల ఈ ధనుర్మాసంలో మనం 9వ రోజులోకి ప్రవేశించాం. ఆండాళ్ ఈ రోజున మనకు ఎలాంటి దివ్య జ్ఞానాన్ని ఉపదేశిస్తారో తెలుసుకోవడానికి ముందుగా ఒక్కసారి ఆ శ్రీయప్పతిని మనసారా కీర్తించుకుందాం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింతయంతో మాం, ఎవరైతే ఇతరమైనది ఏదూ లేదు అని చెప్పి నన్ను మాత్రమే ఆలోచిస్తారో, నా గురించి మాత్రమే ఆలోచిస్తారో, ఇతరములైనటువంటి వాటి యందు పరిపూర్ణమైనటువంటి విరక్తి కలిగి లేక ఇతర ఉపాయాలేవి ఇచ్చగించక, ఎవరైతే పర్యుపాసతే నన్ను పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ఉపాసన చేస్తారో అలాంటి వారి యొక్క నిత్యాభియుక్తానాం, వారు కోరుకున్నవన్నీ కూడా ఇస్తూ యోగక్షేమం వహామ్యహం, అహం వహామి యోగక్షేమం, వారి యొక్క యోగక్షేమాలు నేను వహిస్తాను అన్నారు. ఇక్కడ యోగక్షేమము అన్న మాట మనం సాధారణంగా ప్రతి చోట వాడేస్తూ ఉంటాం. కానీ యోగము క్షేమము రెండూ వేరే. యోగము అన్నదానికి అర్థం ఏంటంటే, ఏదైతే మనకు సంప్రాప్తించవలసింది ఉందో దాన్ని మనకు సంప్రాప్తింప చేయడం యోగం. అలా మనకు సంప్రాప్తమైనటువంటి దానిని ఏ రకంగానూ మన నుంచి పోకుండా దానిని జాగ్రత్తగా ఉంచగలగడం, ఉంచేట్లా చేయడం క్షేమం. ఈ రెండూ కూడా తాను వహిస్తాను అని చెప్పారు. ఇంకా ఇవాల్టి పాసురంలోకి వెళ్ళే ముందు, కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అస్మద్గురుభ్యో నమః, అస్మత్పూర్వాచార్యేభ్యో నమః, అస్మత్పరమాచార్యేభ్యో నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఇంతవరకు ఆండాళ్ళతో పాటుగా మనం 3 గోపకాంతల్ని లేపాం. ఇవాళ 4వ గోపకాంత దగ్గరకు వచ్చాం. ఈమె పరమాత్మయే ఉపాయము అనేటువంటి అధ్యవసాయంలో ఉన్నారు. అంటే భగవానుని కంటే వేరేది లేదు అనేటువంటి ఉద్దేశ్యాన్ని పొంది ఉన్నారు. దీనిని అనన్యోపాయత్వము అని కూడా చెప్తారు. అలాంటి అనన్యోపాయత్వం కలిగినటువంటి వారు ఇతరములైనటువంటి ఉపాయాలు వేటిని కూడా ఇచ్చగింపరు. అలాగే వారు ఉపాయం, ఆ ఉపాయం తాలూకు భావం, ఆ భావం తాలూకు ప్రాప్తి స్థానం, ఇలాంటి వాటిని కూడా ఆ భగవత్తత్వం యందే నిలుపుతారు. స్వప్రయత్నం మానివేస్తారు. మీరు ఒక్కసారి గజేంద్రమోక్ష ఘట్టానికి మనం వెళ్తే, ఆ మొసలితో గజేంద్రుడు 1000 దివ్య సంవత్సరాల కాలం పాటు యుద్ధం చేశాడు. చివరికి తన ప్రయత్నం ఉపయోగం లేదన్న సంగతి ఆ గజానికి అర్థమైంది. అప్పుడు ఆ గజం ఏం చెప్పింది? ఎంత గొప్పగా వేడుకుంది. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము దానయైన వాడెవ్వడు వాని ఈశ్వరున్ ఆత్మభవం శరణంబు వేడదన్ అని ఎలుగెత్తి చెప్పుకుంది ఆ ఏనుగు. అంటే అప్పటికి గాని ఆ ఏనుగుకి స్వప్రయత్నం వల్ల ఏమీ జరగదన్న సంగతి అర్థమైంది. ఇప్పుడు ఇదే గజేంద్ర మోక్షం మన యందు కూడా ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది.
ఈ సాంసారికమైనటువంటి దారా సుత బంధుత్వాదులన్నీ కూడా మనకు మొసళ్ళే. ఇలాంటి మొసళ్ళ నుంచి మనం బయటపడడానికి ఉన్న ఏకైక మార్గం ఆ భగవత్ శరణాగతి. దీనినే ఇక్కడ అనన్యోపాయత్వము అని చెప్పారు. అంటే నీవే తప్ప ఇతఃపరం వెరుగా కావవే సంరక్షించు భద్రాత్మక అని ఆ ఏనుగు ఏడ్చింది కదా. ఇక్కడ ఏనుగులం మనమే ఇక్కడ. అందువల్ల ఇలాంటి అమ్మాయి ఎలా ఉందట, స్వప్రయత్నాన్ని కూడా మాని భగవదనుభవంలో పూర్తిగా నిండి ఉంది. ఇది ఆత్మజ్ఞాన స్థితిలో స్థితప్రజ్ఞా అవస్థను పోలి ఉంటుంది. మొదటి 2 పాసురాలలో అంటే ఇక్కడి నుంచి మొదలు పెడితే వినలేదా, విని పడుకున్నావా, లేవమ్మా అన్న పదాలు ఉపయోగించారు. అంటే నిన్న మొన్న అటు మొన్న కూడా. ఇక్కడ ఈ పాసురం నుంచి 4 పాసురాలు దీంట్లో ఏమని చెప్తారు, ఓ అమ్మాయి నీకు నిద్ర తగదు, నిద్ర మాను అనేటువంటి నిద్రాపూర్వకమైనటువంటి శబ్దాలను ఉపయోగిస్తారు. నిద్ర అన్న మాటకి మామూలుగా ఉండేటువంటి పాంచభౌతిక శరీరానికి వచ్చేటువంటి తామస గుణ పరిపూర్ణమైనటువంటి నిద్ర కాదు. ఇక్కడ సర్వవ్యాపారాలని విరమించి భగవదనుభవనిష్టమైనటువంటి నిద్ర. అంటే ఆ పరమాత్మ యొక్క స్థితిలో లీనమైపోయి ఉండడం. బయట వాళ్ళకి వారు పడుకున్నారు అని భావిస్తారు. మీరు శేషపాన్ప మీద ఆ శ్రీయపతి యోగనిద్రలో ఉన్నామన్న మాట చాలాసార్లు మనం విన్నాం కదా. అలాంటి దృశ్యాలను కూడా మనం చూసాం కదా. మరి అది ఎలాంటి నిద్ర అంటే, ఇంకో భక్త కోటి గురించి ఆలోచిస్తూ వారికి ఏం చెయ్యాలి అనేటువంటి అరమోట్పు కనులతో ఉన్నటువంటి నిద్ర. ఇక్కడ కూడా భగవదనుభవజన్యమైనటువంటి ఆనందం పరాకాష్ఠలోకి రావడం వల్ల వచ్చినటువంటి నిద్ర. ఇప్పుడు స్థితప్రజ్ఞావస్థ ఆత్మజ్ఞానికి భగవద్దృష్టి నిష్ఠునకు సమంగానే ఉంటుంది. అంటే ఆత్మజ్ఞాన పరిపూర్ణమైనటువంటి స్థితిలో కానీ, అంటే దివ్యమైనటువంటి యోగ మార్గం ద్వారా వెళ్ళేటువంటి వారికి కానీ, భక్తి మార్గం ద్వారా వెళ్ళేటువంటి వారికి కానీ ఆ నిష్ట ఒకలాగే ఉంటుంది. ఇక్కడ పరమాత్మ చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని మళ్ళా చెప్పుకుందాం. ఎందుకంటే గీత ఏ పక్క నుంచి మీరు వెళ్ళండి, మీ జీవితంలో గీత మిమ్మల్ని అనుసరిస్తూనే ఉంటుంది. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని కదా అర్జునుల వారితో చెప్పారు పరమాత్మ. ఎవరెవరు నన్ను ఏ ఏ ఉద్దేశాలతో కోరుకుంటారో నేను వారి వారి యొక్క ఉద్దేశాలని వారు ఆశించినటువంటి రీతుల్లో నెరవేరుస్తాను అని చెప్పారు. ఇక్కడ సమాధ్యవస్థలో ఉండేటువంటి వైరాగ్యం 4 రకాలైనటువంటి అవస్థలతో ఉంటుంది. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇందులో మొదటి అవస్థని యతమానావస్థ అని పిలుస్తారు. 2వ అవస్థని వ్యతిరేకావస్థ అని పిలుస్తారు. 3వ దానిని ఏకేంద్రియావస్థ అని పిలుస్తారు. 4వ దానిని వశీకారావస్థ అని పిలుస్తారు. ఈ 4 గురించి కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది. అలాగే మొదటిదైనటువంటి యతమానావస్థ గురించి మనం క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తాబేలు నేల మీద నడుస్తూ ఉంటుంది. ఎదురుకుండా మీరు నిలబడ్డారు. నిలబడితే ఏమీ పర్వాలేదు, అది తలకాయ ఎత్తి ఇటు చూస్తూ ఉంటుంది మీకేసి. మీరు ఎప్పుడైనా సరే దాని యొక్క తలను కానీ పాదాలను కానీ ఏ కర్రపులతోనన్నా కనుక అలా ముట్టుకుంటే అది ఏం చేస్తుంది? తన యొక్క తలని, తోకని, 4 పాదాలని తన యొక్క తాబేటి డిప్ప కిందకి లాగేసుకుంటుంది. అంటే తనని తాను లోపలికి తెచ్చుకుంటుంది. అంగో అలాగే ఇంద్రియ విషయాల నుంచి కూడా పూర్తిగా వెనకకు మరలడాన్ని యతమానావస్థ అంటారు. ఇంకా ఆత్మార్థికములైనటువంటి విషయాలు అంటే ఆత్మకు సంబంధించినటువంటివి. అంటే ఎలాగట, ఈ ఆత్మకి
అన్ని విషయాలతోనూ పని లేదు. ఈ ఆత్మ ఎలా ఉంటుంది? దేనికి కూడా తగులుకోకుండా ఉంటుంది. కానీ మనం ఈ ఆత్మ మనయందు లేనిదే మనం జీవులము అని అనిపించుకోలేము. అంటే ఆత్మకు అతిరిక్తమైనటువంటి విషయాలు, ఇక్కడ ఆత్మాతిరిక్తమైనటువంటి విషయాల యందు ప్రీతి లేక, అంటే ఆత్మకు బంధుగోడుతో కానీ లేకపోతే ఎవరైనా మన యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వారితో కానీ లేక మనల్ని కష్టపెట్టేటువంటి వారితో కానీ ఆత్మకు సంబంధం ఉందా అంటే లేదు. ఎందుకు లేదు అంటే ఈ పాంచభౌతిక దేహానికి అతీతంగా ఆత్మ ఉంటుంది. కానీ ఆ ఆత్మ ఈ పాంచభౌతిక శరీరంలో ఉంటుంది. శరీరంలో ఉంటూనే ఈ శరీరం తాలూకు వ్యాపారాల యందు ఏ రకమైనటువంటి నిమంత్రణ దానికి ఉండదు. కానీ ఆ ఆత్మ లేక ఈ శరీరం నిలవదు, నడవదు. అందువల్ల ఈ శరీరానికి కలిగేటువంటి ఇష్టమైన వారితో సంయోగం, ఇష్టం కాని వారితో వియోగం, లేక ఇష్టమైన వారితో వియోగం, ఇలాంటి వాటికి ఏ రకంగానూ కూడా స్పందన లేకుండా ఉండేటువంటి అవస్థని వ్యతిరేక అవస్థ అని చెప్పుకుంటారు. అలాగే ఆ తర్వాత అయినటువంటి ఏకేంద్రియావస్థ. ఈ ఏకేంద్రియావస్థ ఎలా ఉంటుందయ్యా అంటే దుఃఖించదగినటువంటి విషయాలు తటస్థించినప్పుడు దుఃఖం లేకుండా, ఆనందించగలిగిన విషయాలు ఉన్నప్పుడు ఆనందించాల్సిన అవసరం లేకుండా ఒకేలా ఉండగలగడం. దీనినే స్థితప్రజ్ఞత్వ కాభాష అని అర్జునుల వారు పరమాత్మను అడుగుతారు గీతలో. దీనికి గొప్ప ఉదాహరణ చెప్పాలంటే ఒక్కసారి మనం రామాయణంలోకి వెళ్దాం. దశరథ చక్రవర్తి రామచంద్రమూర్తి వారిని పిలిపించారు. వారితో పాటుగా లక్ష్మణుల వారు కూడా వచ్చారు. ఆ సమయం సాయం సంధ్యా సమయం. దివ్యమైనటువంటి సాకేత పట్టణంలో తన యొక్క సింహాసనం మీద కూర్చుని సకల పండిత పామర బుధజన సమక్షంలో దశరథ చక్రవర్తి రాముల వారిని ఆదేశించారు. ఏమని? ఓ రామచంద్ర, రేపు సూర్యోదయం అవుతూ ఉండేటువంటి సమయానికి ఈ చతుస్సముద్ర వేలావరి ధరణీ మండలానికి అంతటికీ కూడా నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను. అందువల్ల నీవు నీ భార్య అయినటువంటి జానకీదేవితో కూడి ఈ రాత్రి అంతా కూడా ఉపవసించి ఆ లక్ష్మీనారాయణలను మీ యొక్క మనస్సుల యందు నిలిపి తదేకమైన చిత్తంతో జపించండి. రేపు సూర్యోదయాత్ పూర్వమే నీకు పట్టాభిషేకం అని రాముల వారికి ఆజ్ఞ ఇచ్చారు. ఇది రామచంద్రమూర్తి వారికి ఆనందాన్ని కలిగించి ఉంటుందా, ఉండదా? ఖచ్చితంగా ఆనందాన్ని కలిగిస్తుంది కదండి. ఆయనకేంటి, ఈ మాట వింటుంటే మనకు కూడా రోమాలు నెక్కబొడుచుకుంటున్నాయి. రాముల వారికి రేపు సూర్యోదయంతో యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది అని మనస్సంతా కూడా ఆనంద తరంగితం అయిపోతోంది. మరి ఆ రోజు రాత్రి 1:30 తర్వాత కైకేయీ భవనం నుంచి పిలుపు వచ్చింది. సుమంత్రుల వారు వచ్చారు. ఓ రామచంద్ర ప్రభో, నాయనగారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని. రామచంద్రమూర్తి కైకేయీ అంతఃపురానికి వెళ్ళారు. అక్కడ ముందు అమ్మవారు కనిపించారు, కైకేయీదేవి. ఆమెకు నమస్కారం చేశారు. ఆ తర్వాత దూరంగా నేల మీద నాయనగారు పడుకుని ఉన్నారు. అమ్మా, నాయనగారు అలా నిద్రిస్తున్నారే, వారికి ఏమైనా శరీర రుగ్మత ఏమన్నా ఉందా, ఏమైనా అయిందా అని చెప్పి ప్రియమార అడిగారు. అప్పుడు కైకేయీ అమ్మవారు అన్నారు, నాయనా రామచంద్ర, మీ నాయనగారు నీతో ఒక మాట చెప్దామనుకున్నారు, కానీ అస్వస్థులైనందువల్ల ఆ మాట నన్ను చెప్పమన్నారు అనగానే రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాట ఎంత గొప్ప మాట అంటే, అమ్మా, నాయనగారు చెబితే ఒకటి, మీరు చెబితే ఒకటినా, మీరు తెలియచేయండి అన్నారు. అప్పుడు కైకేయీ అమ్మవారు అన్నారు, నాయనా, అయితే రేపు సూర్యోదయాత్ పూర్వం నీకు జరిగేటువంటి పట్టాభిషేకం నీకు కాదు, భరతుడికి జరుగుతుంది. అదే సమయానికి నీవు 14 సంవత్సరాలు వనవాసానికి బయలుదేరి వెళ్ళాలి అని చెప్పింది. అప్పుడు
రామచంద్రమూర్తి ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి, ఇక్కడ స్థితప్రజ్ఞత్వము అన్నమాట. ఈ దివ్యమైనటువంటి అవస్థ ఏదైతే మనం చెప్పుకున్నామో, ఈ దివ్యమైనటువంటి అవస్థకి ఆయన ప్రతిరూపం. ఆ స్థితప్రజ్ఞత్వాన్ని చూపించారు రాముల వారు అక్కడ. అలాగేనమ్మా, ఈ రాముడు ద్విర్న అభిభాషతే, రెండవ మాట మాట్లాడాడు అని చెప్పి అమ్మవారికి వెంటనే దానికి అంగీకారాన్ని తెలిపి, నాయనగారు లేచిన వెంటనే రాముడు వనవాసానికి సూర్యోదయాత్ పూర్వమే బయలుదేరి వెళ్తాడని చెప్పండి అని వెళ్ళిపోయారు. ఎక్కడా ఏమాత్రము కూడా మనస్సులో వ్యాకులత లేదు. అప్పుడు ఎలాంటి మనస్తత్వం ఉందో, రేపటి రోజు ఉదయం నీకు యువరాజ్య పట్టాభిషేకం అన్నప్పుడు ముందు రోజు సాయంత్రం ఈ అర్ధరాత్రి 1:30 కైకేయి అంతఃపురంలో నీకు వనవాసం అని విన్నటువంటి రాముడి యొక్క మనస్సు అలాగే ఉంది తప్ప ఎక్కడా ద్వైతీభావం లేదు, రకరకాలైనటువంటి ఆవేశకావేశాలు లేవు, రకరకాలైనటువంటి నిందాపూర్వకమైనటువంటి మాటలు లేవు, ఏమీ లేవు. రామో ద్విర్నాభిభాషతే, రాముడు రెండవ మాట మాట్లాడు, అంగీకారమే తప్ప అన్నారు ఆయన. అంగో అలాంటి ఉద్వేగాన్ని కలగజేసేటువంటివి, సుఖాన్నిచ్చేటువంటివి, దుఃఖాన్నిచ్చేటువంటివి, అలాంటి విషయాల యందు క్రోధము లేక, ఆనందము లేక, భగవద్ విషయాలను నిరంతరము మననం చేసేటువంటి స్థితిని ఏకేంద్రియావస్థ అంటారు. ఇంకా ఆ తర్వాత భగవదానందమునందు నిమగ్నుడై ఇతర వాంఛలన్నింటినీ కూడా సవాసనగా వదిలిపెట్టడం, అంటే ఇంకా మరల వాటిని మన దగ్గరికి రానివ్వకపోవడం, దానిని చిట్ట చివరి అవస్థ అయినటువంటి వశీకారావస్థ అంటారు. ఇంకో ఇప్పుడు ఇలాంటి స్థితిని ముందు ఈ పాసురంలో చూపిస్తారు. చూపించిన తర్వాత మిగిలిన పాసురాల్లో, అంటే రాబోయే 3 పాసురాల్లో ఈ మిగిలిన అవస్థలన్నీ కూడా వరుసగా మనకు కనబడుతూ ఉంటాయి. ఇలాంటి వశీకారావస్థలో ఉన్నటువంటి ఆమె భగవంతుడే ఉపాయమని అనేటువంటి నిర్వ్యాపారతలో ఉన్నారు. అంటే ఇంకా ఏ పనులు ఆమె చేయటం లేదు, తనకు కావాలంటే స్వామి వచ్చి తీసుకువెళ్తాడు అంతే. తను కావాలి అంటే స్వామి రావాలి అనేటువంటి ఉద్దేశంలో బలంగా తన యొక్క హృదయంలో నాటుకుని నమ్మి ఉన్నటువంటి అమ్మాయి. ఇంకా బయట ఉన్నటువంటి గోపకాంతలందరూ కూడా భగవానుడే ఉపేయము పొందదగినవాడు అని ఆయన్ని పొందడం కోసం ఆరాటపడుతున్నారు. ఈ అమ్మాయి తనని పొందడానికి భగవంతుడే రావాలి అనేటువంటి ఉద్దేశంలో ఉంది. ఇక్కడ ప్రాప్తి ప్రాప్యము కూడా ఆ స్వామి అని గోపకాంతలందరూ పరిపూర్ణంగా నమ్ముతున్నారు. అలాంటి గోపకాంతల వెనకాల నిలబడినటువంటి మనకు ఇంతకంటే గౌరవం ఇంకా ఏమన్నా ఉంటుందా? ఇదే మాట లలితా సహస్రనామంలో కూడా ధ్యానధ్యాతృధ్యేయ రూప అన్న మాట అమ్మవారి యందు మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భగవానుడే ఉపాయం అని చెప్పి గ్రహించినటువంటి వాళ్ళు ఎవరున్నారో వారు సకల విధములైనటువంటి వ్యాపారాలని కూడా పక్కన పెడతారు. తమంత తాము పొందలేము అని తెలిసి పొందకుండా ఉండలేక ఏదో ఒక వ్యాపారం చేస్తూ ఉంటారు మిగిలిన వారు. కానీ వీరు అలా కాదు, అలా మౌనంగా నిశ్చేతనావస్థలో ఉంటారు. ఉపాయం అని చెప్పి తెలుసున్న వాళ్ళు కూడా స్వార్థమై తాము భగవానుని పొందడం కోసం ఏ రకమైనటువంటి పనులు కూడా చేయరు. కానీ ఇతరులైన వారికి వారు సహాయపడుతూ ఉంటారు. ఇది ఒక గొప్ప అవస్థ. పరమాత్మని పొందడానికి తాము ప్రయత్నం చెయ్యరు. ఎందుకు? తమని పొందేవాడు భగవంతుడే అనే ఉద్దేశం వీళ్ళది. కానీ వీరు ఎలాంటి వారుట, ఇతరులు ఎవరన్నా భగవానుని పొందాలని ప్రయత్నిస్తే ఆ భగవంతుణ్ణి పొందడానికి వారు అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తారు. లోపల పడుకున్నటువంటి ఈ గోపిక ఉపాయనిష్టలో పరాకాష్ఠను పొంది స్వప్రయత్నాన్ని విడిచిపెట్టి తనకి గాని పరులకు గాని ఏ రకమైనటువంటి పనులు చెయ్యకుండా పడుక్కుని ఉంది. ఎలాగట? ఒక మూగతనం ఉన్నటువంటి వారు ఇలా ఉంటారు, ఒక చెవిటితనం ఉన్నవారు ఇలా ఉంటారు. అలా అద్దాల మెడలో చుట్టూతా దీపాలు పెట్టుకుని
అగరవత్తుల యొక్క వాసన పరిమళమంతా గుబాళిస్తూ ఉండగా హాయిగా నిద్రిస్తోంది. ఇదేమిటండి, ఏదో విచిత్రంగా చెప్తున్నారే, ఈ అమ్మాయి అద్దాల మేడలో చుట్టూతా దీపాలు పెట్టుకుని అగరు పరిమళముల యొక్క దానిలో ఆనందంగా నిద్రిస్తోందా అంటే, ఈ అద్దాల మేడని ప్రజ్ఞాప్రాసాదము అంటారు. అంటే పరమాత్మతత్వం పరిపూర్ణంగా నిండినటువంటి చోటు. భగవద్ అనుభవంలో ఉండడం వల్ల ఆమెకు స్వామి తన యొక్క మనోఫలకం మీద సాక్షాత్కరిస్తున్నాడు. ఎక్కడైతే స్వామి తాను వచ్చి ఉంటాడో అక్కడ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా దివ్యమైనటువంటి తులసీవనమాలికా సౌరభంతో గుబాళిస్తూ ఉంటుంది. ఇది అనుభవంలో అందరికీ తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇలాంటి స్థితిలో ఉన్నవారు ఇతరములైన వాటి అన్నింటి నుంచి కూడా వెనుకకు మరలి అక్కడ భోగములు ఉన్నాయని కానీ వాటిని అనుభవించాలని కానీ వారు ప్రయత్నం చేయరు. ఇక్కడ భోగములు అంటే పరమాత్మతత్వం ఎదురుకుండా ఉన్నా కూడా వీరు అనుభవించరు. పరమాత్మ వీరిని అనుభవించాలి అన్న ఉద్దేశంతో ఉంటారు. మొదటి 2 పాసురాల్లో అంటే 6, 7 పాసురాల్లో మనకి శ్రవణ తత్వం మనకి చెప్పబడింది. తర్వాత అంటే నిన్నటి పాసురంలో మనకి మననం చెప్పబడింది. ఈ పాసురం నుంచి వరుసగా 4 పాసురాలలో ధ్యాన దశ వివరించబడుతూ ఉంటుంది. అలాంటి ధ్యానంలో పరాకాష్ఠలో ఉన్నటువంటి గోపకాంతను మనం ఇప్పుడు లేపుకోబోతున్నాం. ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేద్దాం. తూమ్మణి మాడత్తు చుత్తుం విళక్కిరియా తూపం కమలతురినై మేల్ కణ్వలரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை ஒழிப்பீரோ உன் மகளதான் உமையோ அன்று செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயுள் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்றேலோ రెంబావాయ్. మొదటి పదం చూద్దాం. తూమ్మణి మాడత్తు. ఈనాటి గోపకాంత అద్దాల మేడలో పరుకుని ఉంది. ఈ మేడ స్వచ్ఛమైనటువంటి 9 రకాలైనటువంటి రత్నాలతో నిర్మించబడి ఉంది. ఆ భవనంలో పడుకున్నటువంటి ఆ అమ్మాయిని చూచి ఆనంద పరవశులై ఈ మాట అన్నారు బయట ఉన్నటువంటి గోపకాంతలందరూ కూడా. మనం భగవద్ధ్యానం చేయలేకపోయినా భగవద్ధ్యాన పరాకాష్ఠలో ఉన్నటువంటి మహాభక్తుల యొక్క పేరు చెప్పుకున్నా కూడా అది చాలా గొప్పదనంట. భగవద్ధ్యానం చేసిన దానికన్నా భగవద్భక్తుల యొక్క గుణగణాలని చెప్పుకోవడమే చాలా గొప్ప. అలా చెప్పుకున్నా కూడా తరిస్తామనే పెద్దలు మనకు తెలియచేశారు. ఆ విధంగా గోపకాంతలందరూ కూడా బయటున్నవారు ఆ దివ్యభవన సౌందర్యాన్ని మెచ్చుకున్నారు. ఆ మేడ పరిశుద్ధమైనటువంటి మణులతో నిర్మించబడింది. ఇక్కడ పరిశుద్ధము అన్న మాట వాడారు కదండి. నిర్మలము అన్న మాట కూడా ఒకటి ఉంది కదా. నిర్మలము అంటే ఏంటి, పరిశుద్ధము అంటే ఏంటి? ఇక్కడ ఒకప్పుడు దోషం ఉండి ఇప్పుడు పోయినటువంటి దాన్ని నిర్మలం అంటారు. అసలు ఎప్పుడూ ఏ రకమైనటువంటి దోషము లేకుండా ఉన్నటువంటి దాన్ని పరిశుద్ధం అంటారు. అంటే ఇక్కడ పరమాత్మ నిత్యశుద్ధుడు, జీవుడు నిత్యశుద్ధుడు కానేరడు. ఎందుకంటే మనం సద్గురువు యొక్క కృపాకటాక్షం చేత పరిశుద్ధమవుతామేమో, కానీ ఎప్పుడూ మనం మన ప్రయత్నం చేత నిర్మలుడం, సద్గురువు యొక్క కృపాకటాక్షం చేత లేక భగవత్ కృపాకటాక్షం చేత పరిశుద్ధులం అవుతాం. జీవుడికి సహజంగా వచ్చేటువంటి జ్ఞానానందాది గుణాలు ఉంటాయి. పరమాత్మ తాలూకు స్థితిని ఈ జీవాత్మ కూడా ఎంతో కొంత ప్రతిబింబిస్తూనే ఉంటుంది. కానీ ఈ జీవాత్మ ఈ పాంచభౌతిక జన్యమైనటువంటి శరీరంలో ఉండడం వల్ల
దీని ప్రభావానికి లోనై ఆ తత్వంలోంచి బయటికి తీసుకురాబడి ఈ పాంచభౌతిక లక్షణాలని ఎక్కువగా ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ మాట కృష్ణ పరమాత్మ నోటమ్మట మనం ఎలా చెప్పారో విందామా? ఓ అర్జున, జన్మ కర్మచమే దివ్యం అని చెప్పారు ఆయన. ఓ అర్జున, నా యొక్క జన్మ కానీ నేను చేసేటువంటి పనులు కానీ దివ్యమైనవి అని. పరమాత్మ ఈ ప్రకృతి మండలంలోకి వచ్చినా సరే ఈ సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి లేక పృథివ్యప్తేజో వాయురాకాశాత్మకమైనటువంటి విషయాలకి దేనికి కూడా తగులు కొనరు. మనకి తగులుకున్నట్లుగా అనిపిస్తారు, కానీ వారు దానికి తగులుకొని ఉండరు. అందుకనే ఇక్కడ తూమ్మడి మాడత్ అని అద్భుతమైన మాట వాడారు. అలాగే భగవానుడే ఈమె నివసించేటువంటి భవనం. ఈమె ఎలాంటి భవనంలో నివసిస్తోంది అంటే ఈ అమ్మాయి ఆ భగవంతుని యందే రమిస్తోంది. అందువల్ల దాని యొక్క రూప సౌందర్యం భగవత్తత్వం తాలూకు రూప సౌందర్యం కన్నా ఎక్కువగా ఉంది అని చెప్పడానికి తూమ్మడి అంటే పరిశుద్ధమైన మణి అని చెప్పారు. మనం ఒకసారి మరల భాగవతంలోకి వెళ్ళామనుకోండి, మధురాపురంలో వెళ్ళాం. బలరామకృష్ణుల వారితో పాటుగా వారి యొక్క వయస్సులందరూ కూడా మధురాపట్నాన్ని చూడడానికి వెళ్ళారు. ఆ మధురాపట్నంలో ఒక వీధిలో, రాజవీధిలో నడుస్తూ ఉంటే ఒక మాలాకారుని యొక్క ఇల్లు కనబడింది. స్వామి అక్కడికి వెళ్ళారు. ఈ మాలలు ఎంత, ఎలా ఇస్తావు అంటూ ఒక్కొక్క మాలని పట్టుకొని చూపిస్తూ అడుగుతున్నారు. ఆ మహానుభావుడైనటువంటి సుదాముడు చూశాడు. ఓహో, నా జన్మ తరించింది కదా, ఆ శ్రీయప్పతి తన యొక్క అనుయాయులతో నా ఇల్లు పావనం చేశారు కదా అని చెప్పి ఆయన్ని ఎలా పిలిచారో చెప్తాం మనం. ప్రసాద పరమౌ నాథౌ మమ గేహం ఉపాగతౌ. ఎందుకంటే నా ఈ ప్రభువులైనటువంటి బలరామకృష్ణులు ఇరువురు కూడా నా యొక్క ఈ పూరి గుడిసెకు వచ్చారే అని. అంటే పరమాత్మకి తన భక్తుల్ని చూస్తే వారి భక్తి ఆవేశం కన్నా కూడా ఎక్కువ ఆవేశం వస్తుందట. దాంతో ఆయన తన యొక్క స్థితిని కూడా మరచిపోయి మహదానందంగా వచ్చేస్తారు. అలాగే ఆ మాలాకారుని ఇంట్లోకి తోసుకుని వచ్చేస్తారు బలరామకృష్ణ ఇద్దరు కూడా. అందుకని ప్రసాదపరమౌ అన్న మాట ఇక్కడ ఎంత అద్భుతంగా వ్యాసుల వారు వాడారంటే, ఆయన యొక్క నాథత్వానికి మించినటువంటి కరుణ. అంగో ఎలాంటి వారు, శ్రీమద్వైకుంఠంలో వేంచేపు చేసేటువంటి వారు ఆ ఇద్దరూ కూడా. అలాంటి వారు ఈ మాలాకారుడు ఇంటికి రావడమా, ఆహా నా జన్మ ధన్యమైందనుకున్నాడు ఆ సుధాముడు. అలాగే మణికి కాంతి ఎప్పుడూ స్వతసిద్ధంగా ఉంటుంది, కానీ ఇక్కడ ఈ దివ్యమైనటువంటి మణులు ఇవి కాంతిని మించినటువంటి పరిశుద్ధాన్ని కలిగినటువంటివి. ఇప్పుడు ఈ అమ్మాయి ఎలాంటి మణులు ఉన్నటువంటి ఇంట్లో ఉందో తెలుసుకుందాం. సామాన్యంగా మనకు మన బంధువులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, భగవంతునితో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏమేంటి? విచిత్రం ఏంటంటే పరమాత్మ ఏ ఉద్దేశ్యంతో మనల్ని మన యొక్క తల్లిదండ్రుల యందు ప్రభంపచేశారో ఆ ఉద్దేశ్యాన్ని మనం ఎప్పుడూ ఎన్నడూ కూడా ఆయన ఎడల మనం చూపించలేదు. వారికి కృతజ్ఞులుగా ఉంటాం. దేనికి? ఈ భూమండలంలోకి మనల్ని తీసుకువచ్చినందుకు. ఎందుకు కృతజ్ఞత అంటే ఈ లౌకికమైనటువంటివన్నీ కూడా విషయవాంఛాస్వరూపమైనటువంటి వాటన్నింటినీ కూడా ఆనందించడానికి తగినటువంటి శరీరాన్ని ఆ భగవంతుడు నా తల్లిదండ్రుల ద్వారా నాకు ఇచ్చాడే అనేటువంటి కృతజ్ఞత తప్ప ఈ శరీరానికి సంబంధం, అనుబంధం ఆయనతోనే ఎక్కువ, నా తల్లిదండ్రులతో తక్కువ అన్న ఉద్దేశ్యానికి ఎప్పుడైనా మనం రాగలిగామా? ఒక్క క్షణం ఆలోచించండి మీరందరూ కూడా. నేను అదే ఆలోచిస్తున్నాను. నా తల్లిదండ్రుల వైపున బంధుత్వం ఏంటో చూద్దాం. నా తల్లిదండ్రుల వైపు ఉండేటువంటి బంధుత్వమే మీ అందరికీ కూడా ఉంటుంది కదా. అందుకని ఉదాహరణ ఎప్పుడూ కూడా తక్కువ వారి అంతే చూపించుకోవాలట. అందువల్ల ఈ దాసుడు హీనుడు కాబట్టి ఈ హీనుడు వైపునే ముందు ఉదాహరణలు చూద్దాం.
మా నాయనగారు, మా నాయనగారి యొక్క పెదనాన్నలు, పిన్నాన్నలు, మా నాయనగారి యొక్క అక్కలు, చెల్లెళ్ళు. ఇది మా నాయనగారి వైపు, ఇది ఒకటి. అంటే మా నాన్నగారి వైపు ఉన్నటువంటి బంధుత్వాన్ని మనం ఒకటిలా తీసుకుందాం. ఇంకా మా అమ్మగారి వైపు, మా అమ్మగారి యొక్క అక్కలు, చెల్లెళ్ళు, మా అమ్మగారి యొక్క అన్నయ్యలు, తమ్ములు, ఇది మా అమ్మగారి వైపు. తదుపరి ఒకవేళ నేను పురుషుణ్ణైతే నా యొక్క భార్య, వారి యొక్క అత్తమామలు. నేను ఒకవేళ స్త్రీనైతే నా భర్త తాలూకు అత్తమామలు. ఇప్పుడు ఎన్ని రకాల సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి? మా నాయనగారి వైపు, మా అమ్మగారి వైపు, మా భర్త వైపు, తదుపరి నాకు పుట్టినటువంటి సంతానం వైపు. అంటే 4 రకాలైనటువంటి బంధుత్వాలు నాకు ఉన్నాయి. ఇంతకన్నా బంధుత్వాలను ఏమన్నా మనం చూపించగలుగుతామా అంటే ఇంతకు మించినటువంటి బంధుత్వాలు ఈ ప్రకృతి మండలంలో లేవు. అది మీరు ఒప్పుకుంటారని భావిస్తాను. ఇప్పుడు పరమాత్మతో బంధుత్వం ఎలా ఉంటుందో చూద్దామా? ఇది విన్న తర్వాత మీ ఈ బంధుత్వాలన్నీ కూడా మనతో ఆర్థికపరమైన, సాంసారికపరమైన, మానసికపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలే. వీటిలో ఏ ఒక్క చోట తేడా వచ్చినా వారు మనల్ని వదిలేస్తారు, లేక మనం వారిని వదిలేస్తాం. కానీ ఇప్పుడు చెప్పుకునేటువంటి బంధుత్వాలు ఎంత గొప్పవో మీకు తెలియచేస్తాను. జాగ్రత్తగా వినండి. మొదటి సంబంధం పరమాత్మకి, మనకి పితృపుత్ర భావం. రెండవ సంబంధం రక్ష్య రక్షక భావం. మూడవ సంబంధం శేష శేషి భావం. నాలుగవ సంబంధం భర్తృ భార్య భావం. ఐదవ సంబంధం జ్ఞాతృ జ్ఞేయ భావం. ఆరవ సంబంధం స్వ స్వామి భావం. ఏడవ సంబంధం ఆధార ఆధేయ భావం. ఎనిమిదవ సంబంధం శరీర ఆత్మ భావం. తొమ్మిదవ సంబంధం భోక్తృ భోగ్య భావం. ఇప్పుడు వీటి గురించి సవివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీనికి ఒక శ్లోకం కూడా ఉందండోయ్. పితాచ రక్షకశేషీ భర్తా జ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మా చ భోక్తా చాద్య మనోదిత అనేటువంటి శ్లోకం. ఈ 9 రకాలైనటువంటి సంబంధాలతో పరమాత్మను భావించడాన్ని ప్రజ్ఞ అంటే ప్లస్ జ్ఞ అంటే ఏదైతే సరైనదో దాన్ని తెలుసుకోవడం. ఈ ప్రజ్ఞయందు మీరు స్థిరంగా ఉండడాన్ని స్థితప్రజ్ఞత్వము అంటారు. చూడండి ఎంత గొప్ప విషయం ఇది. ఇలాంటి విషయాన్ని ఎవరండి మనకి చెప్తారు? ఈ ప్రజ్ఞ అంటే ఈ స్థితప్రజ్ఞత్వం మనలో పరాకాష్ఠలో ఉండడాన్ని మనం భగవత్ ప్రసాదంగా భావించాలి. అలాంటి ఆ ప్రసాదాన్ని ఇక్కడ ఈ గోపకాంతల అందరము కూడా ఈ ఉన్నటువంటి అమ్మాయి, పడుకున్నటువంటి అమ్మాయి ఎక్కడ పడుకుందని చెప్పుకున్నాం? ఇప్పుడు మనం ఒక ప్రాసాదంలో పడుకుంది అని చెప్పుకున్నాం. అంగో ఆ మేడ, ఈ స్థితప్రజ్ఞత్వము అనేటువంటి మేడలో ఈ అమ్మాయి నిద్రిస్తుంది. ఈమె సంబంధాలు ఏవైతే ఉన్నాయో పరమాత్మ కంటే ఇప్పుడు ఈ 9 సంబంధాల గురించి మనం సవివరంగా చెప్పుకుందాం. ఈ సంబంధాలు పరమాత్మతో భావిస్తే మీకు స్థితప్రజ్ఞత్వం కలుగుతుంది. అవి బయట వాటితో కనుక మీరు భావిస్తే అవి అపరిశుద్ధాలు. పరమాత్మయందు భావన పరిశుద్ధము. మరి ఎలా ఉండాలన్న సంగతి మనకి మనం తేల్చుకోవచ్చు. మొదటి భావాన్ని చూద్దాం, శ్రద్ధగా వినండి. పితృపుత్ర భావం. లోకంలో ఈ ఉపాధి ఎవరి వల్ల లభించింది అంటే స్వతసిద్ధంగా మనం చెప్పే మాట మా నాయనగారి వల్ల, మా అమ్మగారి వల్ల. కానీ గీతలో పరమాత్మ చెప్పిన మాటని ఇక్కడ ఒక్కసారి చెప్పుకుందాం. అహం బీజ ప్రదప్పితాః అని చెప్పుకున్నారు. నేనే జీవుడను. అలాగే బీజము, శరీరము ఆ క్షేత్రంలో నిలిపినటువంటి తండ్రిని కూడా నేనే. ఇక్కడ పరమాత్మ మన రూపంలో ఉన్నారు.
ఆ పరమాత్మ రూపంలో ఉండి మనల్ని ఆ క్షేత్రంలో నిలిపినటువంటి వాడు. అందువల్ల సర్వకోటికి, సర్వ ప్రాణికోటికి, స్థావర జంగమాత్మకమైనటువంటి సకలచరాచర ప్రపంచానికి కూడా ఆతడు తండ్రి. అలాంటి అతనిని తండ్రిగా భావించి మనం ఆ తండ్రికి పిల్లలుగా భావించుకోవడమే పితృపుత్ర భావం. రెండవది రక్షక భావం. లోకంలో శరీరానికి ఆపద కలిగినప్పుడు కాపాడేవారు ఎవరున్నారో వారిని రక్షకుడు అంటారు. శారీరక రక్షణయే కాకుండా ఈ ఆత్మ సంసార సముద్రంలో పడి లేచి అనేకములైనటువంటి తిమింగలాది మహామీనాలు మహామకరాల యొక్క నోటన పడకుండా మునిగిపోతూ ఉండేటువంటి పరిస్థితుల్లో పరమాత్మ తాను ఒక నావను వేసుకుని మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఆయన. విచిత్రం ఏంటంటే నారాయణనామము అనేటువంటి తెడ్డు అలా మన దగ్గరికి వస్తూనే ఉంటుంది పడవ తోసుకుంటూ. కానీ మనం పరమదుర్మార్గులం కదా, మళ్ళీ మనమంటే మీకు కోపం రావచ్చు. నాలాంటి ఈ దాసుడు పరమదుర్మార్గుడు కదా, అందువల్ల వీడు ఆ నావతాలూకు తెడ్డును పట్టుకోడు. పట్టుకుంటే స్వామి పడవలోకి లాక్కుంటాడు. అందుకనే స్వామికి ఉన్నటువంటి అనంతకోటి నామాలలో కర్ణధారి అంటే ఆ చుక్కాని పట్టుకుని తిప్పేటువంటి వాడు ఆయన కూడా అతడే. అందువల్ల మృత్యు సంసార సాగరాత్ ఉద్ధరామి అని పరమాత్మ చెప్పుకున్నారు. జన్మ మృత్యు సంసార సాగరాత్, ఈ మాట మనకి విష్ణు సహస్రనామంలో వచ్చింది కదా. అంగో అలాంటి పుట్టడం చనిపోవడం ఈ మధ్యలో ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాల నుంచి మిమ్మల్ని నేను ఉద్ధరిస్తాను, నాకేసి చూడండి అని బతిమారారు పరమాత్మ. అందువల్ల వాస్తవానికి పరమాత్మయే అన్న తత్వం తెలుసుకోవడం రక్షక భావం. ఈ భావాన్ని పరిపూర్ణంగా అనుభవించి ఆచరించినటువంటి వారు మహానుభావులైనటువంటి ప్రహ్లాదుల వారు. తర్వాత మూడవది శేషి భావం. ఇంకా చేతనములైనటువంటి జీవులు అచేతనమైనటువంటి ఈ శరీరం ద్వారా చేసేటువంటి సర్వ వ్యాపారాలని కూడా ఆ పరమాత్మ యొక్క అతిశయమునకే కాక జీవునకు చెందవు. ఒక్కసారి వివరంగా చెప్పుకుందాం. కొంచెం గంభీరంగా కూడా ఉందిగా ఈ మాట. చేతనులైనటువంటి జీవులు, ఆత్మ ఈ శరీరంలో ప్రవేశించిన తర్వాత ఈ శరీరాన్ని శివం అంటారు. ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోతే ఈ శరీరాన్ని శవం అంటారు. ఇది మనందరికీ చాలామంది పెద్దలు చెప్పారు, మనకు కూడా బాగా గుర్తున్న మాటే. ఇప్పుడు ఈ ఆత్మతత్వం ఈ శరీరంలో ప్రవేశిస్తే ఇది సచేతనము అని అనిపించుకుంటుంది. ఈ సచేతనమైనటువంటి ఈ శరీరం దీన్ని చేసేటువంటి సకల విధములైనటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా యతస్సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు అనుకుంటూ చేయడం. ఎప్పుడైతే నారాయణార్పితంగా చేద్దామని భావిస్తావో అప్పుడు నీ మనస్సు నీ చేత తప్పులు ఎలా చేయిస్తుంది, తప్పుదారిలో ఎలా నడిపిస్తుంది, లేక ఇతరుల ఎడల క్రోధం కానీ ద్వేషం కానీ అసూయ కానీ ఇలాంటివన్నీ కూడా ఎలా రప్పిస్తుంది? ఇవేవీ రావుగా. ప్రతి పనిని కూడా నారాయణార్పితంగా చేసేటప్పుడు నీ మనస్సు శుద్ధ స్ఫటిక సంకాశంగా ఉంటుంది. అందుకని మానసిక కాయిక వాచిక వ్యాపారాలన్నీ కూడా పరమాత్మకు మాత్రమే అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానమే శేషి భావం. అంటే శేషుడు ఆయన, శేషి మనం. తర్వాత నాలుగవది భార్య భావం. లోకంలో స్త్రీ పురుష సంబంధాలన్నీ కూడా శారీరకంగా ఏర్పడతాయి. స్త్రీని భార్య అని, పురుషుణ్ణి భర్త అని వ్యవహరిస్తారు. అంటే భరించేవాడు భర్త అని కదా. ఔపాధికాన్ని ధరించడాన్ని బట్టి ఈ పేర్లు స్త్రీ పురుషులకి ఏర్పడ్డాయి. అంటే ఉపాధివశాత్తు వారు స్త్రీలుగా
ఇటుపక్క వారు పురుషులుగా జన్మించబట్టి వారిద్దరూ కూడా పెద్దల యొక్క అంగీకారంతో భార్యాభర్తలు అవబట్టి ఈ రకమైనటువంటి మాట ఏర్పడింది. ఇంకా వాస్తవానికి ఎవరయ్యా భరించేవాడు అంటే పరమాత్మ భరించేవాడు. చేతనాత్మకమైనటువంటి సకల చరాచర ప్రకృతి కూడా ఆ పరమాత్మ చేత భరించబడుతూ ఉంటుంది. ఈ శరీరం ఉండడానికి కానీ, నిలవడానికి కానీ, నడవడానికి కానీ ఆత్మ స్వస్వరూపాన్ని ధరించి ఉండడమే దానికి కారణం. ఇలాగ ఈ ఆత్మస్వరూపంలో తాను నిలిచి ఉండడమే దానికి కారణం. ఆత్మవత్ సర్వభూతాని హృదయసేర్జున తిష్టతి. నేను ఆత్మస్వరూపంతో సకల జీవుల యొక్క హృదయాల్లోనూ కూడా నిండి ఉంటానని చెప్పారు పరమాత్మ. అందుకని పరమాత్మ ఒక్కడే భర్త. సర్వ జగత్తు కూడా పరమాత్మ చేత భరించబడుతోంది అని తెలుసుకోవడమే భర్తృ భార్య తత్వం. 5వది జ్ఞాతృ జ్ఞేయ భావం. లోకంలో చాలా విషయాలు మనం తెలుసుకుంటామండి, కానీ ఆ విషయాలన్నీ కూడా భిన్న భిన్న ప్రకృతుల్లో ఉంటాయి. కానీ సర్వపదార్థాల లోపల బయట కూడా ఆయనే ఉంటారు అన్న సంగతిని తెలుసుకోవడం ఎంతమందికి కుదిరింది? అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతం అవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం అధోనిష్ట్యావితస్యాంతేనాభ్యాం ఉపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ అని చెప్పి అద్భుతమైనటువంటి తత్వాన్ని మనకి మహానారాయణ ఉపనిషత్తు, దీనిని దివ్యమైనటువంటి మహామంత్రపుష్పం అంటారు, దానిలో తెలియచేస్తారు. అంటే లోపల బయట కూడా తానే నిండి నిబిడీకృతులై ఉంటారు. బయట కనిపించేటువంటి ప్రకృతి ఆయనే, మనలో ఉండేటువంటి అంతర్యామి కూడా ఆయనే. అందువల్ల నీవు గనక ఆత్మగతుడు కాకపోతే ఈ విషయాన్ని నీవు ఆమరణాంతము కూడా గుర్తు ఎరగవు. అందుకని సర్వజ్ఞానముల చేత తెలుసుకోబడవలసిన వాడు పరమాత్మయే. కాబట్టి జ్ఞాతృ జ్ఞేయ. జ్ఞాతృ అంటే నువ్వు, జ్ఞేయ అంటే తెలుసుకోబడినటువంటి వాడు ఆయన. 6వ భావం స్వస్వామి భావం. ఈ జీవులందరూ కూడా ఎవరి సొత్తు? ఇందులో 2వ మాట ఏముందండి? పరమాత్మ యొక్క సొత్తు. పరమాత్మ వీరికి స్వామి. లోకంలో సామాన్యంగా మనం ఏమంటాం? ఇది నా సొత్తు అంటాం. అందుకని నేను చాలామందికి ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, మీరు నిర్మించుకునేటువంటి ఏదైనా ఒక దివ్యమైనటువంటి మంగళప్రదమైనటువంటి గృహం, సొంత ఇల్లు, ఈ సొంత ఇల్లు మీది అని మీరు భావించకండి. మీ యొక్క ఇలవేలుపు ఎవరున్నారో వారి యొక్క దివ్యమైనటువంటి ఆనందం కోసం కట్టబడినటువంటి భవనం. ఆ భవనానికి రక్షకుడుగా వారి అనుమతితో నేను ప్రవేశిస్తున్నాను అని మీరు అనుకోవడమే సర్వదా శ్రేయస్కరం. అందువల్ల పరమాత్మకు సర్వజీవ నియామకాధికారం ఉంది. అతడు స్వామి, నేను ఆయన యొక్క బంటుని లేక వస్తువుని అని భావించడమే స్వామి భావం. 7వది ఆధార ఆధేయ భావం. సర్వజగత్తుకి కూడా అతడే ఆధారం. ఇది నిర్ద్వంద్వం మనకి. అందుకని మత్స్థాని సర్వభూతాని అని కూడా చెప్పారు. నాయందే సర్వభూతాలు కూడా ఉంటాయి అని. అందువల్ల భగవానుడే నాకు ఆధారము అని తెలుసుకోవడం ఇక్కడ ఆధార ఆధేయ భావం. తర్వాత 8వది శరీరాత్మభావం. ఈ ఆత్మలు ఆ పరమాత్మకు శరీరంలా నియమింపదగినవై ఉంటాయి. పరమాత్మ లేకపోతే ఉండవు. చూడండి, ఇది ఒక విచిత్రమైనటువంటి లింక్. మన యొక్క అమ్మ కడుపున మనం గర్భవాసంలో ఉంటాం. సామాన్యంగా శుక్రశోణితాల యొక్క కలయిక వల్ల 1,00,000 జీవకణాలలో ఒక జీవకణానికి కనుక ఆ శోణితం తాలూకు లవలేశం కనుక తగిలితే ఆమె గర్భం ధరించారంటారు. ఆ తర్వాత 3వ నెల 4వ నెలకి కాస్త ఆ పిండం కొంచెం రూపురేఖలు సంతరించుకుంటుంది. ఆ తర్వాత ఒకానొక శుభముహూర్తంలో ఆ సమయమనీపురం దగ్గర నుంచి మనం పంపబడి ఇంకో
ఈ గర్భవాసంలోకి మన యొక్క ఆత్మతత్వం ప్రవేశిస్తుంది. ఇలా ప్రవేశించినప్పుడు కూడా దానికి స్వతసిద్ధమైనటువంటి ఆలోచనా స్థితి ఉండదు. అప్పుడు కూడా పరమాత్మ చేత నియమించబడుతుంది. అది అలా నియమించబడి పరమాత్మ కోసమే ప్రవర్తించబడాలి. కానీ గర్భవాసంలో ఉన్నప్పుడు మాత్రం ఈ ఆత్మకి తాను జన్మాంతరాలలో చేసినటువంటి అనేకానేక సుకృత దుష్కృతాల గురించి అవగాహన ఉంటుంది. అయ్యయ్యో, ఆ శ్రేయపతి నన్ను తిరిగి మరల దీనికి తగినటువంటి ఉపకృతి చేసుకోమని చెప్పి తాను చేసిన పొరపాట్లకు తిరిగి మరల ఇంకొక అవకాశాన్ని ఇచ్చి నిన్ను నీవు సరిగ్గా మలుచుకో, తిరిగి మరల పునరావృత్తి రాకుండా చూసుకో అని కదా చెప్పి పంపాడు. నేను జన్మించిన రాదిగా ఈ విషయాన్నే జ్ఞప్తికుంచుకుని నేను నా జీవితాన్ని ఆ శ్రేయపతి యొక్క సేవకు అంకితం చేస్తాను అని పుట్టేంత వరకు ఆ జీవుడు గర్భవాసంలో అనుకుంటాడు. ఎప్పుడైతే గర్భవాసం నుంచి బయటికి వస్తామో అప్పుడు ఈ లౌకిక ప్రపంచంలో ఉన్నటువంటి షఠ అనేటువంటి వాయువు ఉంటుంది. ఈ షఠ అనేటువంటి వాయువు సకల ప్రాణికోటుల యందు కూడా తిరుగుతూనే ఉంటుంది. ఈ ప్రపంచమంతా కూడా మనం బయటికి వచ్చిన తర్వాత ఈ లౌకిక ప్రపంచాన్ని, తద్వారా మనకు కలిగేటువంటి అనేకానేక విషయాల నుంచి కూడా మనం విగత మనస్కులమై ఎలా అయినా సరే ఈ జీవితాన్ని ఇక్కడే ముగించేయాలని భావిస్తాం. భావించేసిన తర్వాత ఈలోగా తల్లిపేగు ఉత్తరించబడుతుంది మన యొక్క నాభిస్థానం నుంచి. ఆ ఉత్తరించబడిన తర్వాత కూడా ఈ లోపల ఉండేటువంటి జీవుడు ఈ శరీరాన్ని కదలక మెదలిక ఊపిరి తీసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఆపివేస్తాడు. అప్పుడు ఏమనుకుంటారు మన వాళ్ళు, అయ్యయ్యో పిల్లవాడు ఏడవలేదే, మాట్లాడలేదే, కనీసం అదే ఏడవలేదే, ఏ రకమైనటువంటి సంజ్ఞలు కానీ కదలిక కానీ లేకుండా ఉన్నాడే అని చెప్తే అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రసాని ఎవరో ఒకరు 2 కాళ్ళు పైకి ఎత్తి పట్టుకుని ఆ పిర్రల మీద ఒక్కడు చరుస్తుంది. ఎప్పుడైతే శరీరానికి, అంతటి శుతిమెత్తని శరీరానికి ఒక రకమైనటువంటి చరుపు తగిలిందో వెంటనే ఒక్కసారిగా నోరు తెరిచి అన్నటువంటి ఒక్క ఊపిరి పీల్చుకోవడం, ఆ నొప్పి తాలూకు బాధను వ్యక్తం చేయడానికి ఏడవడం జరుగుతాయి. ఇప్పుడు గమనించండి, ఎప్పుడైతే మీరు ఊపిరి పీల్చారో అప్పుడు షఠ అనేటువంటి వాయువు మీలోకి వెళ్తుంది. ఆ వాయువు ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో జన్మాంతరాల్లో మీరు చేసినటువంటి అనేక సుకృత దుష్కృత కర్మల గురించి వగచారు కదా తల్లి గర్భవాసంలో, అవన్నీ మరుపుకొస్తాయి. ఏముంది, మరల ఈ దివ్యమైనటువంటి తత్వంలో మనం ప్రవేశించడం. దివ్యమైన తత్వం ఏముందండి, ఈ దుర్మార్గతత్వంలో మనం ప్రవేశించడం. చిన్నప్పటి నుంచి చీమలను చంపడం దగ్గర నుంచి పెద్ద అయిన తర్వాత కత్తులు పుచ్చుకుని ఒకటి వెనకాల పడి వాడి పీకలు ఉత్తరించడం వరకు అనేక రకాల దుర్మార్గాలు మన చేత జరపబడతాయి. మళ్ళీ ఏముంది, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని, జఠరేశయనం, ఈ ఆవృత్తి జరుగుతూనే ఉంటుంది. చూసారా, పరమాత్మ మనకి ఎంతో సహాయం చేస్తారు. కానీ మనం ఆ సహాయాన్ని మనం తృణీకరిస్తాం ఇలా. అందుకని మీకు దేవాలయాల్లో పరమాత్మ యొక్క పాదచిహ్నాలు ముద్ర కలిగి ఉన్నటువంటి దానిని ఒక వెండి వస్తువుని పెడతారు, బంగారపు వస్తువుని పెడతారు, రాగి వస్తువుని పెడతారు. దాని షఠారి అంటారు, షఠకోపము అంటారు. అంటే ఈ షఠ అనేటువంటి వాయువు యొక్క ప్రభావాన్ని మీ నుంచి తగ్గించగలిగేటువంటి శక్తి ఆ పరమాత్మ యొక్క పాదచిహ్నాలు ఉన్నటువంటి షఠారికి ఉంటుంది. అందుకనే దేవాలయాలకి వెళ్ళడం, అందుకనే దేవాలయాల్లో శిరస్సు వంచి తీర్థప్రసాద వినియోగానంతరం ఈ షఠారి పెట్టించుకోవడం, ఇవన్నీ రాను రాను మానివేసి దేవాలయానికి వెళ్ళడమే అవసరం లేదనేటువంటి పరిస్థితిలోకి వచ్చారు అందరూ కూడా. ఇంకా తర్వాత 9వది భోక్తృ భోగ్య భావం. లోకంలో అన్ని విషయాలని కూడా అనుభవిస్తున్నాను అని జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. అనుభవించేవాడిని భోక్త అంటారు, అనుభవింపబడేటువంటిది భోగ్యము. కానీ పరమాత్మ చెప్పిన మాట మరల ఒక్కసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఇవన్నీ ఎన్నిసార్లు చెప్పుకోవడం, భగవద్గీతను పెట్టుకుని ముందు భగవద్గీత వినడం, దాన్ని అనుసంధానం చేయడం మానివేశాం కదా మనం. అందుకని అమ్మ ఇలాగ మళ్ళా మధ్య మధ్యలో ఇలాంటివన్నీ చొప్పించి మనకు ముట్టికాయలు వేస్తుంది ఆవిడ. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ.
సర్వయజ్ఞాలకి భోక్తని ప్రభువుని కూడా నేనే అని చెప్పారు. అంటే ఈ లోకంలో ప్రతిదీ కూడా ఆయనకు భోగ్యమే. అంటే మనమందరము కూడా ఆయన యొక్క భోగ్య వస్తువులం, ఆయన భోక్త. అందువల్ల ఇది సర్వం శ్రీమన్నారాయణార్పణం అన్న మాట ఎందుకు చెయ్యాలి? మీతో సహా శ్రీమన్నారాయణార్పణం. మీరేదో ప్రత్యేకంగా పక్క నుండి శ్రీమన్నారాయణార్పణమస్తు కాదు, మీతో సహా శ్రీమన్నారాయణార్పణమస్తు. ఇలా జీవాత్మ పరమాత్మలకు 9 విధాలైనటువంటి సంబంధాలు ఉంటాయి. దీనినే ప్రజ్ఞాపరమ ప్రయోజనం అని చెప్తారు. ఇలాంటి సంబంధ జ్ఞానం కలిగిన వాడు పరమాత్మతో విభేదాన్ని పొందడు. ఇలాంటివి ఏవైతే ఈ 9 చెప్పుకున్నామో, ఇలాంటి 9 రకాలైనటువంటి రత్నాలని ఆ అమ్మాయి తన దగ్గర అట్టిపెట్టుకుని ఆ రత్నాల తాలూకు వెలుగులనిచ్చేటువంటి మేడలో ఆ అమ్మాయి ఉంది. అప్పుడు ఇలాంటి భగవద్ అనుభవ స్థితిని ఈ అమ్మాయి అనుభవిస్తోంది. ఎప్పటికి ఇలాంటి అనుభవ స్థితికి మనందరము వస్తాం? ఇలా ఈ గోపకాంతల వెనకాల ప్రతి సంవత్సరం వెళ్తూ 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 లేపుకుంటూ ఉంటే ఈ శరీరం రాలిపోయడానికి ముందుగా ఎప్పుడైనా ఒక్కరైనా చెప్పకపోతారా ఈ అనుభవానికి నేను వెళ్ళాను అని? ఈ దాసుడు వెనకపోతాడా? రెండవ మాట ఏమంటున్నారు? శుత్తుం విళక్కిరియా, చుట్టూ దీపాలు ప్రకాశిస్తూ ఉండగా అన్నారు. ఇంకా మణిమయ భవనం, ఇందాకనే చెప్పుకున్నాం మణులు చాలా ప్రకాశవంతంగా ఉన్నాయని. అక్కడ దీపాలని వెలిగించడం ఏంటి మళ్ళా అంటే, దీపాలని వెలిగించడం మంగళార్థం. మంగళార్థంతు దీపానాం, మంగళకరమైనటువంటి విషయాలలో దీపాలు వెలిగిస్తారు. ఇక్కడ ఈ దీపం సామాన్యమైనటువంటి ఆవు నెయ్యో లేక పప్పు నూనెతో వెలిగించిన దీపమో కాదు. భగవత్ సన్నిధిలో దీపం వెలిగించడం అన్న మాటకు అర్థం ఏంటయ్యా అంటే, శాస్త్రజన్యమైనటువంటి జ్ఞానం. దీపాన్ని దీపం జ్యోతి పరం బ్రహ్మ అన్న మాట మీకు తెలుసు కదూ. భోదీపం బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థిత అహం స్వాం స్థాపయామద్య అదజ్ఞానముపాకులు అని దీపారాధన చేసేటప్పుడు చెప్పిస్తాంగా మనం. అందుకని బ్రహ్మరూపమే దీపం. ఇక్కడ ఇలాంటి దివ్యమైనటువంటి శాస్త్రజన్యమైనటువంటి ఈ జ్ఞానానికి భగవత్ ఓహో అంతకంటే ఏం కావాలి? అందువల్ల మనస్సులో ఉండేటువంటి అంధకారాన్ని పోగొట్టగలిగేది కూడా ఈ దీపమే. బాహ్యమైనటువంటి అంధకారాన్ని పోగొట్టగలిగేది కూడా ఈ దీపమే. అలాగే అంతరంగాల్లో ఉన్నటువంటి తమస్సుని హరించగలిగేది ఈ దీపం. అలా ఈ లోపల ఉన్నటువంటి గోపకాంత శాస్త్రజన్య జ్ఞానం వల్ల భగవద్ అనుభవాన్ని కలిగి ఉంది. ఇది పైవారికి కూడా తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి వారి యొక్క తత్వం బయట ఉన్న వారికి కూడా వాళ్ళు భగవద్ అనుభవజన్యమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారని తెలుస్తుంది. ఆ తర్వాత ఏమంటున్నారు అమ్మాయిలు? ధూపం కమళ, అగరు మొదలైనటువంటి ధూపాలు పరిమళిస్తూ ఉండగా అన్నారు. విరహం కల వారికి పరిమళాలు చాలా ఇబ్బంది పెడతాయి కదండి. అందుచేత ఈమె కృష్ణ సంశ్లేషణలో కానీ ఉందా అని ఊహించుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకని? మిగిలిన గోపకాంతలందరూ కూడా కృష్ణుడి కోసం తపిస్తున్నారు. కృష్ణుడు ఈమె కోసం తపిస్తాడు. ఒకవేళ కృష్ణుడు మనల్ని అక్కడికి రమ్మనమని తాను కానీ ఇక్కడికి కానీ వచ్చాడా అనుకున్నారు. అంగో అలాగా ధూపం కేవలం పరిమళ ధూపంగానే ఉంది, పొగలేదు అక్కడ. అంటే అద్భుతమైనటువంటి సువాసన వెదజల్లుతోంది. అంటే ఇప్పుడు అవస్థలను మనం చెప్పుకున్నాం ఇందాక. శ్రవణ మరణ దశలు దాటి తర్వాత అయినటువంటి నిధిధ్యాస అనేటువంటి స్థితిలో ఉంది ఈ అమ్మాయి. ఇది వశీకారావస్థ అని మనం చెప్పుకున్నాం చూడండి. అన్నీ కూడా లోపలికి దాచేసుకుంది ఈవిడ. అంగో అప్పుడు మనస్సు వెనుదిరిగి భగవదనుభవాన్ని కోరుకుంటోంది. అలాగే తదితరములైనటువంటి లౌకికమైనటువంటి విషయాల యందు విరక్త అయి ఉంది. ఇదే భగవద్గీతలో కూడా మరల మనకి చెప్తారు. ప్రజహాతి యదా కామాన్ అంటారు.
పరమాత్మయందు తన యొక్క మనస్సును నిలిపినప్పుడు ఇతరములైనటువంటి కామములన్నీ కూడా దహించి వేయబడతాయి. అది పరమాత్మ యొక్క గొప్పతనం. 4వ మాటలో ఏమంటున్నారు? తుయిలనై మేల్ కణ్ వళరుం. నిద్ర చక్కగా పట్టించేటువంటి పడక మీద పడుకున్నావు అన్నారు. ఈ అమ్మాయి లోపల భగవానుడే తనకు ఉపాయము అని చెప్పి ఏం చేస్తోంది? స్వప్రయత్నాన్ని కూడా విడిచిపెట్టి ఆయన కోసమే, ఆయన చేతే నన్ను అన్న మాట అనిపించుకుంది అమ్మాయి. కానీ పరమాత్మే నా దగ్గరికి రావాలి, ఆయనే నన్ను తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంలో ఉంది. అందుకని భగవంతుడే ఉపాయము అని ఎప్పుడైతే మనం భావిస్తామో మనం పొందవలసినటువంటి ఫలితాన్ని కూడా ఆ భగవంతుడే నిర్ణయించాలి. కానీ మనందరం ఏం చేస్తాం? భగవంతుడు మాకు ఉపాయం అంటాం, ఉపేయమని కూడా అంటాం, కానీ ఆయన్ని మనం నిర్దేశిస్తాం, నీవు మాకు ఈ పని చేసి పెట్టాలి అని. అదేమిటో ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఒక పనికి భగవంతుడికి చెప్పుకోవడమే తప్ప చేసి పెట్టమని ఆజ్ఞాపించగలిగేటువంటి స్థితికి మనం ఎప్పుడు ఎదిగిపోయాము? అలా మనల్ని ఎదిగేటట్లుగా చేసిన వాళ్ళు ఎవరో కూడా ఇప్పటికీ నాకు అర్థం కాదు. అంగో స్వరూప రూప గుణాలని కూడా మననం చేస్తారు. పరమాత్మ యొక్క దివ్యమంగళ సౌందర్యాన్ని, వారి యొక్క గుణగణ వైశిష్ట్యాన్ని కూడా. ఇక్కడ ఆమె పడుకున్నటువంటి శయ్య ఎవరయ్యా అంటే హంసతూలికాతల్పం కాదు, ఆ భగవానుడే. ఆ భగవానుడి యందే ఆమె రమిస్తోంది. ఇదే మాట పరమశివుడు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంలో పార్వతీ అమ్మవారు అడుగుతారు. ఒక్కసారి మీరు ఆ సంగతి గుర్తుంచుకుంటే, కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుం ఇచ్ఛామి అహం ప్రభో అని అమ్మవారు అడిగితే ఆయన చిరునవ్వు నవ్వుతూ, ఓ పార్వతి విను అని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓ తామర పువ్వు లాంటి ముఖం కలిగినటువంటి ఓ పార్వతి, రామ అనేటువంటి నామాన్ని శ్రీరామ జయరామ జయ జయ రామ అని ఎవరైతే తన యొక్క హృదయాంతరాళంలో ఆ రామచంద్రమూర్తితో రమిస్తారో అలాంటి వారికి సహస్రనామ ఫలితం దక్కుతుంది అని ఆ మహానుభావుడు అప్పట్లో అలా చెప్తే, ఈ శ్లోకాన్నే 3 సార్లు చదివేసుకుంటే విష్ణు సహస్రనామ స్తోత్ర ఫలితం వస్తుంది అని చెప్పి ఎవరో పెద్దలు చెప్పారని మన బోంట్ల మందరం చెప్పాను కదా ఇందాక. నాలాంటి హీనుడు ఇలాంటి దాన్ని ఆచరిస్తాడు. ఇప్పుడు నిద్ర పట్టించేటువంటి శయ్య కూడా పరమాత్మేయమకి. అప్పుడు వీళ్ళందరూ అంటున్నారు తర్వాత, మామాన్ మగళే, ఓ అత్త కూతురా అని సంబోధిస్తున్నారు. గోపకులంలో అందరూ కూడా ఒకరికొకరు వరసలైనటువంటి వారే ఇక్కడ. ఎందుకంటే ఆధ్యాత్మిక సంబంధమే కాదు, భౌతికమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా ఈ గోపకాంతలకు ఉన్నాయి. మేనత్త కూతుళ్ళు, అలాగే మేనమామ కూతుళ్ళు అందరూ కూడా దగ్గర చుట్టాల వాళ్లే వీళ్ళు. మహాపురుషుల్ని మనం జ్ఞాన సంబంధంతో గురువుగా, ఉపకారకునిగా భావిస్తాం కదా, అంతే కదండి. అలాగే మహాపురుషులకు మనకు శరీరం సంబంధం లేకపోయినా ఈ దివ్యమైనటువంటి సంబంధం నడుస్తూ ఉంటుంది. అంగో ఇది ఉజ్జీవన హేతువు, ఇలాంటి స్థితి. అప్పుడు ఈ అమ్మాయిని అడుగుతున్నారు, మణిక్కదవం తాళ్తిరవాయ్, మణులతో నిర్మించినటువంటి ఆ గడియను కాస్త తెరవ్వమ్మా అని పిలుస్తున్నారు. ఈ భవనం మణులతో నిర్మించబడింది అని 9 రకాల మణుల్ని మనం చెప్పుకున్నాం. దాని కవాటాలు కూడా మణులతో నిర్మించబడ్డాయి. అందుకని ఏది ద్వారము ఏది కాదు అని ఆ దివ్యమైనటువంటి కాంతిలో వీరికి తెలియడం లేదు. అందుకని నువ్వే తెరువు లోపల నుంచి, మాకు ఏ పక్క నుంచి తీయడానికి అవకాశం ఉంటుందో కూడా తెలియడం లేదన్నారు వీళ్ళు. అంటే ఇక్కడ ఈ అమ్మాయి అప్పుడు మాట్లాడింది, మీరే తెరుచుకుని రండి అంది ఆ అమ్మాయి. అలా అంటే అప్పుడు
ఈ గోపికలందరూ కూడా బయట వాళ్ళు అందరితోనూ కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. అమ్మా, ఇది నీవే తెరవవలసినటువంటి తలుపు. ఎందుకంటే స్వప్రయత్నం చేత దేహాత్మాభిమానాన్ని పోగొట్టుకోవడం జరగదు. అంటే మా వల్ల కాదు. ఆ పరమాత్మానుగ్రహం నీయందు పరిపూర్ణంగా ఉంది, మాయందు ఇంకా లేదు. ఎందుకని? మేము కృష్ణ సంశ్లేషణ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాం. నీవు ఇప్పటికే సంశ్లేషణ పొంది ఉన్నావు. అందువల్ల ఆచార్య కటాక్షం చేత కానీ ఈ మనస్సులో ఉండేటువంటి ఈ కవాటాలు ఏవైతే ఉన్నాయో అడ్డులు, ఇవి తొలగవు. అవి తొలగితే తప్ప ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మతత్వం మనకు అర్థం కాదు. అందువల్ల నీవే తెరువు అన్నారు. ఇంకా ఇంకొక అర్థం, చిన్న అర్థాన్ని మనం చెప్పుకుందాం. భగవద్భక్తి అనేటువంటివి మహాపురుషుల్ని సేవించడానికి అడ్డుగా ఉన్నటువంటి 2 తలుపులు. ఆ భగవద్భక్తి కూడా ఈ భాగవతుల్ని సేవించడానికి సామాన్యంగా 2 తలుపులు మూసి ఉంటాయి. ఆ తలుపులు ఎలా ఉంటాయి మన మనస్సు కవాటాలు అంటే, ఆ కవాటాల్ని మోక్షద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరి అని మనకు అన్నపూర్ణాష్టకంలో పూజ్యపాదుల వారు చెప్పారు కదా. మోక్షద్వారాలని తెరిచేటువంటి ఆమె. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అలాగే పరమాత్మతత్వాన్ని మనం చేరుకోవడానికి మన మనస్సులో మూసివేయబడినటువంటి వెనకాల స్వామి ఉంటాడు. అలాంటి మూసివేయబడినటువంటి కవాటాలు సద్గురువు యొక్క కృపచేత తప్ప మీ స్వప్రయత్నం చేత అవి తెరుచుకోవు. అంగో ఇప్పుడు ఎంతకీ ఈ అమ్మాయి నుంచి ప్రతిస్పందన రాకపోతే, ఇందాక ఏమన్నారు? ఓ అత్త కూతురా అన్నారు కదా. ఇప్పుడు ఆ అత్త దగ్గరతోనే మాట్లాడుతున్నారు. అత్త దగ్గరికి వెళ్ళి, మామీరు ఆవడై ఒడిప్పీరో, ఓ అత్త లేపవమ్మా దాన్ని అన్నారు. సరే, మా ఆర్తి చూచి లేవకపోవచ్చు, కనీసం నువ్వు దగ్గరికి వెళ్ళి గడ్డం పట్టుకుని బతిమాలితేనన్నా నీ కూతురు లేస్తుందేమో అన్నారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన గొప్ప మాట ఏంటయ్యా అంటే, దేహాత్మా వివేకంతో భగవద్ ఆరాధనా రూపంగా చేసేటువంటి కర్మనే కర్మయోగము అంటారు. ఇక్కడ దేహము ఆత్మ ఈ 2 వేరువేరు అనేటువంటి ఉద్దేశ్యాన్ని పూర్తిగా వంట పట్టించుకుని మనం చేసేటువంటి ఏ కర్మ అయినా సరే నారాయణార్పితంగా భావిస్తూ చేయడాన్ని కర్మయోగం అంటారు. ఇది పరమాత్మ యొక్క ప్రీతి కొరకు చేయబడేటువంటి కైంకర్యమే. అంటే ఆయన ఆనందం కోసం చేయబడేటువంటి కైంకర్యం. దీనికి భగవత్ ప్రాప్తికి లింకు పెట్టకూడదు. ఎందుకంటే భగవంతునికే ఈ ఆత్మ శేషభూతమైంది, పరతంత్రమైంది. అలాగే ఇక్కడ పరమాత్మ చేత అనుభవింపదగింది కూడా ఈ శరీరమే. మనం చెప్పుకున్నాం, భోగ్య భావంలో మనం చెప్పుకున్న మాట చూసారా ఎలా ఉందో అక్కడ? అదే మాట ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మాట. ఆయన భోక్తృ, మనం భోగ్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం. అంగో అలాంటి అద్భుతమైనటువంటి ఈ అమ్మాయికి వీళ్ళందరూ కూడా ఆ అత్తగారిని వేడుకున్నారు. తర్వాత ఆ అత్తగారితో మళ్ళా ఏమంటున్నారు? ఉన్మగళదాన్ ఉమయ్యో, నీ కూతురు మూగదా, మాట్లాడదే అంటున్నారు. లేక ఎవరైనా నోరు మూసేశారా మాట్లాడకుండా అని. అంటే అనన్యోపాయత్వం వల్ల కలిగేటువంటి స్థితి ఇలా ఉంటుంది. తాను భగవత్ప్రాప్తి కొరకు వేరే ఉపాయాన్ని ఆశ్రయించకుండా ఉండేటువంటి వాళ్ళు ఇలా ఉంటారు. ఇలాంటి వాళ్ళు వేరే దాన్ని ఆశ్రయించకూడదు, కానీ భగవంతుడే ఉపాయము అని నమ్మినటువంటి మాలాంటి వాళ్ళతో ఎందుకు మాట్లాడకూడదు? అందువల్ల ఒకవేళ పరమాత్మ కానీ ఆ గదిలో ఉన్నాడా, ఈ అమ్మాయి మాట్లాడితే తాను అక్కడ ఉన్నాడన్న సంగతి తెలిసిపోతుందని చెప్పి ఈ అమ్మాయి యొక్క
నోరు కానీ మూసివేశాడా సమాధానం చెప్పకుండా అని అనుకున్నాడు. అలాగే ఇతరులైన వారితో సంభాషించకూడదు కానీ భగవత్ప్రాప్తి కాముకులమైనటువంటి మాలాంటి వారితో ఎందుకు సంభాషించకూడదు? మేము ఆయన గురించే కదా మాట్లాడుకుంటున్నాం ఇందాక నుంచి అన్నారు. తర్వాత ఏమంటున్నారు? అనృత్యవిడో, ఒకవేళ మూగతనమే కాదు, ఈ అమ్మాయికి చెవిటితనం కూడా ఉందా? మాటలు ఇప్పటిదాకా వింటోందా లేదా? అసలు మా మాటలు వినబడుతున్నాయా లేదా అన్నారు. ఎందుకంటే భగవన్నామాన్ని జపిస్తూ ఉన్నటువంటి ఆమె తిరిగి మరల సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉంది. అది మనం మూగతనంగా భావిస్తే అంతరంగంలో భగవత్ సంశ్లేషణంలో ఉంది. అందువల్ల బాహ్యమైనటువంటివి ఏవీ కూడా మనకు వినబడనట్టుగా ఉంటుంది. ఏవీ వినబడవు. అది మనకు కూడా చాలా విషయాల్లో అనుభవం అయ్యే ఉంటుంది. కాకపోతే ఈ అనుభవం భగవతత్వం ఎడల మనకు కలగదు. తదేకమైనటువంటి ఒక సీరియల్ని మనం చూస్తూ ఉంటే బయట నుంచి ఎవడ పిలిచినా కూడా వినబడనట్టు పరిస్థితుల్లో మన చెవులు ఉంటాయి. ఆ సీరియల్ ఎందే లగ్నమైపోయి వాడు వచ్చి మన ఇంట్లోకి వచ్చి మన అలమారా తీసుకుని ఏమన్నా వస్తువులు తీసుకువెళ్ళిపోయినా కూడా మనకి కించిత్ జ్ఞానం కలగదు. ఇలాంటి స్థితిని మనం పరమాత్మ యందు గనక నిలపగలిగితే చాలా తొందరలోనే మనం కైవల్యాన్ని సాధించవచ్చు. తర్వాత మాటలో ఏమంటున్నారు? ఆనందలో ఏ రకంగానూ కూడా కదలక మెదలక ఉన్నటువంటి స్థితిలో ఉందా? పోనీ బడలికలో ఉందా అన్నారు. ఒకవేళ కృష్ణ పరమాత్మ కానీ లోపల ఉండి ఆమెతో ఆనందాన్ని అనుభవింపచేస్తూ ఉండడం వల్ల కలిగినటువంటి శారీరక మానసికములైనటువంటి బడలిక ఈమె అనుభవిస్తోందా అంటూ ఏమప్పెరుందుయిల్ మందిర పట్టారు. ఎవరైనా ఈమె లేవకూడదు అని కావలిగానే కాసుకుని ఉన్నారా అక్కడ? లేకపోతే గాఢ నిద్ర పట్టేటట్లుగా ఏదైనా మంత్రప్రయోగం కానీ జరిగిందా? ఇక్కడ మంత్రప్రయోగం అంటే చెడు కోసం కాదండి, కృష్ణనామ మంత్రప్రయోగం జరిగిందా అని. ఒకవేళ ఆమె పరమాత్మ యందే పడుకుని ఉందా? ఆయన గురించి ఆలోచిస్తూ గాఢమైనటువంటి నిద్రలో ఉందా అన్నారు. ఒకవేళ ఇతరులకు తెలియకుండా ఆడపిల్లల్ని బెదిరించి మాట్లాడనివ్వకుండా, లేవనివ్వకుండా, ఎవరు పిలిచినా పలకనివ్వకుండా తన యొక్క బెగి కవుగిటిలో బంధించేటువంటి అలవాటు కలిగినటువంటి ఆ ధూర్త కృష్ణుడు ఇందుకు కారణమై ఉంటాడా అని బయట అమ్మాయిలు అందరూ అనుకుంటున్నారు. మరి వారితో పాటు ఉన్నటువంటి మనం కూడా మరి అలాగే భావించాలనుకుంటాను. సరే, అలాగే భావిద్దాం మనం కూడా. లేకపోతే ఇంతటి గాఢ నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నారు. ఇక్కడ మనం ఇందాక మొదటి పాసురంలో మనం చెప్పుకున్నాం, 6వ పాసురంలో ఓం నమో నారాయణాయ అన్న దాంట్లో నమః అన్న మాట ఉంది చూసారా? ఈ నమః అన్నటువంటి పదం యొక్క అర్థాన్ని ఎరిగిన వారు, అంటే న మమ, నాది కాదు, అంతా నీదే అనేటువంటి భావంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి అవస్థలో ఉంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి యొక్క తల్లింది, ఓ అమ్మాయిలు, మీరు ఇందాక నుంచి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు, నేను వింటున్నాను. అవి పరమాత్మతత్వాన్ని చెప్పేటువంటి మాటలా లేక సూటిపోటి మాటలా ఏమీ అర్థం కావట్లేదు. పోనీలే, ఇది పరమాత్మతత్వానుభవ జ్ఞానంలోనే పడుకుందనుకోండి, ఆ పరమాత్మనే కీర్తిస్తే ఒకవేళ ఏవచ్చేమో అందా అత్తగారు. అప్పటికి వీళ్ళకి కూడా అర్థమైపోయింది, ఓహో, అనన్యోపాయత్వంలో పరాకాష్ఠలో ఉన్నవారు కూడా భగవన్నామ సంకీర్తన చేస్తే ఆ ఆనందాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు. అందుకని మామాయన్ మాధవన్ వైగుందన్ ఎండ్రెండ్రు నామం పలవం నవిన్రు, మహామాయావి, మాధవ, వైకుంఠవాస అంటూ రకరకాలైనటువంటి దివ్యమైనటువంటి ఆ నామాల్ని కీర్తించారు. మహామాయావి అన్న మాటకి ఈ జగత్ కారణములు ఆయనే కదా, అందువల్ల ఆయన్ని మహామాయావి అన్నారు. ఎందుకంటే అన్ని మాయలకి పెనుమాయ ఆయనే కదా. మాయ అంటే ప్రకృతి. ఆ ప్రకృతినే పరమాత్మ తన యొక్క సంకల్పం చేత సృష్టిస్తారు. ఆ ప్రకృతిలో తాను ఉంటారు, కానీ తనకి అంటకుండా ఉంటారు. ఇదే మాట మనం
దివ్యమైనటువంటి కపిలోపాఖ్యానంలో సవివరంగా చెప్పుకున్నాం ఒకప్పుడు. మాయా అంటే భగవత్ సంకల్పరూపమైనటువంటి ఇచ్ఛ. పరమాత్మ తాను ఏమి చేద్దామనుకున్నారో అది చేయడాన్ని మాయ అంటారు. విచిత్రం ఏంటంటే అలాంటి మాయ ఆయన ఈ ప్రకృతి మండలంలో వ్యాపింపజేస్తే అలాంటి మాయను మనం మన తెలివితేటలు ఉపయోగించి దాటగలుగుదామనుకోవడం ఇది ఒక మూర్ఖత్వం. కానీ ఈ మాయను దాటడానికి మరల ఆయన్నే పట్టుకోవాలి. ఇదే మాట లలితా సహస్రనామంలో మనకి ఒక అద్భుతమైనటువంటి వాక్యంలో తెలుస్తూ ఉంటుంది. మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. మనస్సు అనేటువంటి మన యొక్క మనస్సుని ఆమె ఇక్షుకోదండంగా ధరిస్తారు. ఎవరు? లలితాపరాభట్టారిక. పంచతన్మాత్ర సాయక. తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాదులు. ఈ 5 ఆమె చేతిలో ఉన్నటువంటి 5 పువ్వులు. ఆమె చేతిలో ఉన్నటువంటి చెరుకు గడ ఎవరయ్యా అంటే ఇంకెవరండి? మనమే, మన యొక్క మనస్సు. మన మనస్సు అనేటువంటి చెరుకు గడను పట్టుకుని ఆ శబ్దస్పర్శ రూప రసగంధాదులు అనేటువంటి 5 రకాల బాణాలని కూడా మన మీదకి వేస్తారు. ఏం మనం లొంగమా అండి? తప్పకుండా లొంగుతాం. అలాగే లొంగుతున్నాం కాబట్టే జీవితాలు ఇలా ఉన్నాయి. కానీ ఆమె వేసేటువంటి ఆ బాణాల నుంచి తప్పించుకోవడానికి ఏం చెయ్యాలి? మరల ఆమెనే పట్టుకోవాలి. అంతే కదా, మరల ఆమెనే పట్టుకోవాలి. అలా పట్టుకున్నట్లయితే ఈ మాయ మనకి అంటకుండా ఉంటుంది. చూసారా, అక్కడ లలితా స్వరూపమైన ఈ భగవన్నారాయణ స్వరూపమైన ఆ పరమశివస్వరూపమైన ఇవన్నీ ఒక్కటే. వీటి యందు ఏ భేదభావం లేదు. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. సత్యం ఒక్కటే. జ్ఞానులు వారి వారి యొక్క స్థాయి భేదాలలో గమనించిన దానిని మనకు తెలియచేస్తారు. ఇంకో అలాంటి త్రిగుణాత్మకము ప్రకృతి రూపమైనటువంటి ఈ మాయ మనల్ని ఆవరించడం కానీ విడిచిపెట్టడం కానీ అంతా కూడా వారి యొక్క దయ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా రెండో మాట ఏం చెప్తున్నారు ఇక్కడ? మాధవన్ అంటున్నారు. మాధవ. ఇదే మాట ఇంకో రకంగా చెప్పుకుందాం. ఉమాధవుడు అంటే శివుడు, రమాధవుడు అంటే విష్ణువు. కాకపోతే ఇక్కడ రాని మనం తీసివేస్తాం. మాధవ అంటే అమ్మ యొక్క భర్త. ఎవరు? అమ్మ యొక్క భర్త నాన్నే కదా. మా అంటే శ్రీ యొక్క, ధవ అంటే పతి, అంటే శ్రేయపతి అని కీర్తించారు. ఎందుకంటే ఈ లక్ష్మీపతిత్వమే ఈతడు పరతత్వం అని నిరూపిస్తుంది. ఇదే మాట మరల ఒక్కసారి మనం సౌందర్యలహరిలోకి వెళ్తే శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం. ఇంతకంటే వేరే ఏం చెప్పుకోవాలి? మహానుభావులు దీని గురించి ఇంకా గొప్పగా చెప్పిన వారు చాలామంది ఉన్నారు. వేదాంతాః తత్వచింతాం మురభి దురసి యత్ పాదచిహ్నైస్తరంతి అని పురుషసూక్తం కూడా ఆ లక్ష్మీపతిత్వాన్నే పరమాత్మతత్వంగా కీర్తించింది. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నియౌ. హ్రీ శ్రీ ఈ ఇద్దరు కూడా పరమాత్మ యొక్క భార్యలు అని చెప్పింది పురుషసూక్తం. అంగో అలాంటి పరత్వ సౌలభ్యాల్ని, ఇలాంటి దివ్యమైనటువంటి రమాధవత్వాన్ని కూడా ఇక్కడ కీర్తించారు. వైకుంఠవాస అని మూడవ మాట మాట్లాడారు. వైకుంఠం నుంచి లీలా విభూతి ధరించి ఆ పరమాత్మ పరమ సౌలభ్యంగా మన కోసం వచ్చాడు. ఈ అంతకుముందు ద్వాపరాంతంలో ఈ భూమి మీద నడయాడారా మహానుభావుడు 125 సంవత్సరాల 4 నెలల 21 రోజుల పాటు. అందువల్ల ఆ పరమాత్మ పరమ సౌలభ్యంగా కృష్ణావతారంలో మనకు సంప్రాప్తమయ్యాడు అని చెప్పుకున్నారు. దాంతో భగవద్ అనుభవంలో మగ్న అయినటువంటి ఆ గోపకాంత బయటికి వచ్చి వీరందరితోనూ కలిసి ఆ దివ్యమైనటువంటి ఆనందాన్ని వీరందరికీ కూడా పంచారు. అలా పంచినటువంటి ఆమె మరల రేపటి రోజున మరి ఒక గోపకాంత ఇంటికి ఈమెతో కూడా కలిసి మనం వెళ్ళి ఆ గోపకాంతను కూడా లేపుకుందాం. దీనికి ముందుగా ఒక్కసారి ఇవాల్టి పాసురం తాలూకు క్లుప్తమైనటువంటి భావాన్ని మనం తెలుసుకుందాం.
పరిశుద్ధమైనటువంటి నవవిధములతో నిర్మించబడినటువంటి మేడలో సుఖశయ్యతో చుట్టూ దీపాలు వెలుగుతూ ఉండగా అగరు పరిమళాల యొక్క సువాసనల్లో నిద్రపోతున్నటువంటి ఓ అత్త కూతురా, నీ యొక్క పడకగది తలుపు తీయవమ్మా. ఓ అత్త, నువ్వైనా ఆమెను లేపవమ్మా. నీ కుమార్తె మూగదా, చెవిటిదా, లేక ఏమైనా జాడ్యముందా, లేక ఎవరైనా కదలడానికి వీల్లేదు అని ఆమెను కట్టివేసి ఉన్నారా, లేక గాఢ నిద్ర పట్టేటట్లుగా మంత్రించి ఉన్నారా? మహామాయావి, మాధవ, వైకుంఠవాస అని అనేకమైనటువంటి నామాల్ని మేము కీర్తిస్తాం. ఆ నామ సంకీర్తన ఆమెను లేచేట్లా చెయ్యగలదు అని దీని యొక్క భావార్థం. ఆ శ్రీయప్పద యొక్క కృపతో ఈ దివ్యమైనటువంటి తత్వాన్ని ఆ ఆండాళ్ మనకు ప్రసాదించారు. దాన్ని మనందరము కలిసి అనుభవించాం. రేపటి రోజు తెల్లవారుజామున మరి ఒక భగవత్ తత్వానికి సుముఖంతత్వంతో ఉండేటువంటి అమ్మాయి ఇంటి ముందు నిలబడదాం. ఆ అమ్మాయిని మేల్కొలుపుదాం, మా దగ్గరికి రావమ్మా అని. అంతవరకు హరి ఓం తత్సత్.